కామారెడ్డి జిల్లా నకిలీ కరెన్సీ తయారు చేస్తూ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ వివరాలు వెల్లడించారు. బాన్సువాడ పోలీసులు శుక్రవారం కొయ్యగుట్ట వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి కొందరు పారిపోతుండగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద 30 లక్షల విలువ చేసే 500 నోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్రకు చెందిన 8 మంది ముఠాగా ఏర్పడి దందాకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. మనం కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ అండ్ బాన్స్వాడ పోలీస్ ఇన్ కోఆర్డినేటెడ్ మేనర్ ఒక ఫేక్ కరెన్సీ ర్యాకెట్ మొత్తాన్ని బస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ఉన్న టీమ్ మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేయడము, వాళ్ళు కౌంటర్ ఫీట్ చేసిన కరెన్సీ, ఫేక్ నోట్స్, ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ తయారు చేయడానికి వాడిన ఎక్విప్మెంట్ అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో మనం ఇఫ్ యూ గో ఇన్ టు డీటెయిల్స్ విత్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, మన వాళ్ళు బాన్స్వాడలో కొంతమంది ఈ ఫేక్